హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ చెక్కలు. ఈ చెక్కల్ని లోపల గుల్లగా బయటికి కరకరలాడుతూ చాలా అంటే చాలా ఈజీగా చేయవచ్చు. ఈ వీడియోని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఈ కరకరలాడే చెక్కల్ని ఎలా చేసుకోలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మీరు 2 బౌల్స్ తీసుకోండి. 1 బౌల్లో 2 స్పూన్స్ సగ్గుబియ్యం, వేరే బౌల్లో 2 స్పూన్స్ పెసరపప్పు వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసి 1 అవర్ నానబెట్టుకోండి. దీని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఇంచుల అల్లాన్ని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 10 నుంచి 12 వేసుకోండి. ఇక్కడ మనం కారం అనేది సపరేట్గా వేసుకోము కాబట్టి మీకు చెక్కలకి కారం సరిపడా ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. దీని తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని మిక్సీలో ఇలా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. దీని తర్వాత 1 కేజీ బియ్యపిండి తీసుకోండి. దీన్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇందులో సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. మనం ముందుగా బ్లెండ్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ని ఇందులో వేసుకోండి. అలాగే నానబెట్టిన పెసరపప్పు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి పిండి అంతటికి బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత మనం ఇక్కడ ఒక 4 to 5 స్పూన్స్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ బటర్ని కానీ ఏదైనా ఒకదాన్ని వేసి పిండి అంతటిని బాగా కలుపుకోండి. దీనివల్ల చెక్కలు అనేవి లోపల గుల్లగా వస్తాయి. అలాగే బయటికి క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మాత్రం మీరు అస్సలు మిస్ చేయవద్దు. ఇలా పిండి మొత్తం కలిపి ఈ స్టేజ్లో ఉంటుండగా ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా ఉప్పు తగ్గితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం గోరువెచ్చని వాటర్ యాడ్ చేస్తూ పిండి అంతటిని బాగా కలుపుకోండి. ఇలా మీరు పిండి మొత్తాన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పిండిని మీరు సాఫ్ట్గా కలిపారంటే చెక్కలు అనేవి కొంచెం గట్టిగా వస్తాయన్న విషయం మర్చిపోవద్దు. ఇలా పిండిని కొంచెం గట్టిగా కలుపుకొని పిండి కన్సిస్టెంట్ ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పిండిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఇందులో కొంచెం పిండిని పక్కకు తీసి మళ్ళీ మీరు పిండిపై మూత పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా మీరు కొంచెం పిండిని చేతిలో తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. ఇలా మీరు బాల్స్ అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఈ బాల్స్ చేసేటప్పుడు ఒకటి పెద్దది ఒకటి చిన్నది చేయవద్దు. ఎందుకంటే మనం చెక్కలు చేసేటప్పుడు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయితే చెక్కలు అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు. కాబట్టి ఇలా మీరు పిండి అంతటిని బాల్స్లా చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకోండి. ఈ కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన బాల్స్ని దీని మీద పెట్టుకోండి. ఇప్పుడు ఈ కవర్ని డబుల్ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఏదైనా ఒక బౌల్ని బ్యాక్ సైడ్ పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ బౌల్తో ఈ చెక్కలు అనేవి ఇలా ఒకసారి తిప్పుకోండి. దీనివల్ల చెక్కలు అనేవి బాగా పల్చగా వస్తాయి. ఇలా మీరు చెక్కలన్నింటినీ ఇలా స్ప్రెడ్ చేసుకొని బాగా పల్చగా చేసుకోండి. ఇప్పుడు వీటిపై కవర్ తీసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మీరు చెక్కలన్నింటినీ ఇలానే చేసుకోండి. అలాగే ఈ చెక్కల్ని మనం చేత్తో ఒత్తైనా చేసుకోవచ్చు లేదా పూరి ఫ్రెషర్లో పెట్టైనా చేయవచ్చు. కానీ ఆ రెండింటికన్నా ఇలా మీరు ఈజీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ని ఓవర్గా హీట్ అవ్వనివ్వద్దు. ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కల్ని వేసుకోండి. ఇక్కడ మాత్రం మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెడితే ఈ చెక్కలు అనేవి బయటకి కలర్ వస్తాయి కానీ లోపల ఉడకవు. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కల్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా చెక్కలన్నీ వేశాక 1 మినిట్ పోయాక మీరు గరిటెతో ఇలా వీటిని ఫ్లిప్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఈ చెక్కల్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక బయటకు తీసుకోండి. మీరు రెడ్ కలర్ వచ్చే వరకు వదిలేస్తే ఇవి బయటకు తీసాక మరి కాస్త కలర్ మారుతాయి. కాబట్టి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసుకోండి.
ఇలా ఈ చెక్కలు ఫ్రై అయ్యాక వీటిని జాలిగరిటె సహాయంతో పక్కకి తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మీరు మిగిలిన చెక్కలను కూడా చేసుకోండి. చూశారు కదండి, చెక్కలను చేసుకోవడం ఎంత ఈజీనో. ఈ ఈజీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయటకి క్రిస్పీగా, లోపల చాలా గుల్లగా, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.